హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది డ్రీమ్ వారియర్స్ అకాడమీ. సో మనకు డిసెంబర్ 15 మరియు 16వ తేదీన ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ముగిసింది. ఈ యొక్క పేపర్ల యొక్క కఠినత్వం, ఆ యొక్క ప్రశ్నల సరళి, అలాగే ఆ పేపర్ 2, 3, 4 ఓల్డ్ పేపర్స్ రావడం, అలాగే ప్రతి పేపర్లో బెస్ట్ స్కోర్ ఎంత, అలాగే అన్ని పేపర్లు కలిపి ఎంత స్కోర్ వస్తే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి కొన్ని విషయాలను అనలైజ్ చేస్తూ యాజ్ ఎన్ యాస్పిరెంట్గా ఒక సక్సెస్ను రీచ్ కావాలంటే ఒక యాస్పిరెంట్కు ఈ పేపర్ల నుండి మీరేం నేర్చుకోవాలి అనేది కొద్ది టైం తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఒక 3-4 విషయాలు నేను డిస్కస్ చేయదలుచుకున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి పేపర్ క్వాలిటీ, అలాగే పేపర్ సెట్టింగ్, రెండు ఒకటే, డిఫరెన్స్ తర్వాత చెప్తా, ఓకేనా. తర్వాత పేపర్ 2, పేపర్ 3, 4 ఈ పేపర్ 1 ఒక్కదాన్ని పక్క పెట్టినా పేపర్ 2, 3 and 4 ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులందరూ కూడా. ఏదైతే మన ఛానల్ నుంచి కానీ ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉండే వీడియో, అలాగే నేను డెలివరీ చేసే ప్రతి వర్డ్ కూడా చాలా సైంటిఫిక్గా, చాలా లాజికల్గా, అనలిటికల్గా థింక్ చేసే మాట్లాడే ప్రయత్నం చేస్తా. డైరెక్ట్ ఇక్కడికి వచ్చి పేపర్ నాట్ ఇట్లా తిప్పేసి ఇన్ని మార్కులు వస్తాయి అన్ని మార్కులు వస్తాయి అని చెప్పే ప్రయత్నం చేయను. అందుకే 2 days టైం తీసుకొని మొత్తం పేపర్లోని 600 ప్రశ్నలను చూసి ఎటువంటి టైప్ ఆఫ్ ప్రశ్నలు అడిగిండు, వాటి యొక్క ప్రశ్నల సరళి ఎట్లుంది, వాటి ఏ యాంగిల్లో అడిగిండు అనేది మొత్తం చూసుకున్న తర్వాతనే ఈ వీడియో చేసే ప్రయత్నం చేసినా. కాబట్టి కొద్దిగా లేట్ అయింది. ఎంత మంచిగా చేసినా ఏం చేసినా కొంతమందికి ఈ కంటెంట్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఐ డోంట్ బాదర్ అబౌట్ దట్, బట్ ఆల్వేస్ వీ విల్ ట్రై టు గివ్ ద బెస్ట్ అప్ టు అవర్ ఎక్స్టెంట్. అదొక్కటి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మిత్రుల. అందరు కూడా ఒక్కసారి పేపర్ క్వాలిటీ, పేపర్ సెట్టింగ్ సంబంధించి మీరు ఎవరైనా చూసిరో చూడలేదో నాకు తెలియదు నాన్న. అందరు కూడా ప్రతి ప్రశ్న పత్రంలో పేపర్ 4 కావచ్చు, పేపర్ 3 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, పేపర్ 1 కావచ్చు, 4 పేపర్లలో కూడా 50% ఆఫ్ ద క్వశ్చన్స్ 50% ప్రశ్నలు ఈ క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి, ఈ క్రింది వాక్యాల్లో సరైనవి కానివేవని అడిగిండాను. ప్రతి ప్రశ్నలో ఆల్ టైప్ ఆఫ్ ఎన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయో అన్ని రకాల ప్రశ్నలు కౌంట్ చేసినా ఒక్కటి అటు ఇటు ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర. మ్యాక్సిమం ఇది 99% కరెక్ట్ అనాలిసిస్ ఇది. సో పేపర్ 4 తీసుకుంటే పేపర్ 4లో సరైనవి అవును కానివి అనే ప్రశ్నలు 75 ప్రశ్నలు అడిగిండు. అలాగే ఇదే మేనర్లో చూసుకుంటూ పోదాం. పేపర్ 3లో సరైనవి కానీ 76 ప్రశ్నలు అడిగిండు. అలాగే పేపర్ 2లో సరైనవి కానివి మళ్ళీ 74 అంటే ఆటోమేటిక్గా 75 లెక్క పెట్టుకున్నా కూడా మళ్ళీ 50% ఆఫ్ ద క్వశ్చన్ సరైనవి కానివి. అలాగే ఇంకొకటి చూడండి నాన్న, పేపర్ 1 ఇంగ్లీష్ 22, అలాగే ఏంది మన లాజికల్ రీజనింగ్ 26, మొత్తం ఒక 48 పోతే ఇంకా 102 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 102లో మళ్ళీ 50 క్వశ్చన్లు, 49 క్వశ్చన్లు కూడా సరైనవి అయినవి కావు. ఇంత పగడ్బందీగా ప్లాన్ చేశారు ఎగ్జామినర్స్కి, ఇంత పగడ్బందీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని క్లియర్గా అర్థమైపోతుంది. ఫిల్టరింగ్ చేయనీకి ఎవరైతే 360 degreesలో చదువుతారో, ఎవరైతే సబ్జెక్టు మీద గ్రిప్ తెచ్చుకుంటారో, ఎవరైతే టోటల్ సబ్జెక్ట్ను వీలైనంత వరకు వాళ్ళ మైండ్లో ఉంచుకుంటారో, ఏ రకమైన క్వశ్చన్ అడిగినా కూడా ఆ ఉన్న టైంలో ఆ ప్రెషర్ను తట్టుకొని ఆ మైండ్ను అలర్ట్గా ఉంచి క్వశ్చన్ను స్పీడ్గా చదివి యాక్యురేట్గా చదివి ఆన్సర్ ఎవరైతే చేస్తారో వాళ్ళే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయ్యి మెరిట్ వచ్చి జాబ్ వచ్చేలాగా సెట్ చేసి పేపర్ చూడండి. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఏదో యాక్సిడెంటల్గా అయింది కాదు. ప్రతి పేపర్లో 50% ప్రశ్నలు సరైనవి అయినవి, సరి కానివే వచ్చినాయి. మీరు కూడా కావాలంటే చెక్ చేసుకోండి, ఓకేనా. అట్లనే నెక్స్ట్ ప్రతి పేపర్లో డైరెక్ట్ క్వశ్చన్స్ 35 నుంచి 45 మధ్యలో ఉన్నాయి. ప్రతి పేపర్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఇన్ ద సెన్స్ ఒకటే సెంటెన్స్ ఉండి కింది వాటిలో ఒక ఆన్సర్ ఏంది. ఫర్ సపోజ్ సికింద్రాబాద్లో ఉజ్జయిని మహాంకాళి దేవాలయాన్ని ఎవరు నిర్మించారు, అటువంటి క్వశ్చన్లు ప్రతి పేపర్లో 35 నుంచి 40 మధ్యలో ఉన్నాయి, 45 మధ్యలో ఉన్నాయి. అట్లా పేపర్ 4లో
44 ఉన్నాయి, పేపర్ 3లో 34 ఉన్నాయి, పేపర్ 2లో 42 ఉన్నాయి. మళ్ళీ ఈ పేపర్ 2లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ 42లో అబౌవ్ 17 దాకా 17 అబౌవ్ దాకా సోషియాలజీ నుంచి వచ్చినాయి. అంటే ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్ కనుక మీరు తీసుకుంటే సోషియాలజీలోనే సింగిల్ సెంటెన్స్ క్వశ్చన్లు ఎక్కువ ఉన్నాయి, 17 దాకా ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీషు అండ్ జనరల్ ఎబిలిటీ తీసేస్తే మిగిలినవి 100 క్వశ్చన్స్ అనుకుంటే 100లో ఇక్కడ 26 క్వశ్చన్లు ఇచ్చారు, డైరెక్ట్ క్వశ్చన్స్. ఇక పోతే ఇక మనము ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 రాసిన తర్వాత మన కళ్ళ కూడా కావచ్చు, మన డిస్కషన్స్లో కావచ్చు, వాట్సాప్లో, టెలిగ్రామ్లో వివిధ రకాల మెసేజ్ చూసినాం. ఏంటంటే ఇప్పటి నుంచి అసెండింగ్ ఆర్డరు, డిసెండింగ్ ఆర్డర్ చదువుకోవాలి అవి అన్న రీతిలో నెక్స్ట్ వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సరైనవి కానివి, తర్వాత డైరెక్ట్ క్వశ్చన్స్, తర్వాత అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. దాన్ని ఏం రాసినామంటే క్రొనాలజికల్ ఆర్డర్ లేదా కాలక్రమంలో రాసినాం. పేపర్ 4లో 17 వచ్చినాయి. అట్లనే మ్యాచ్ ద ఫాలోయింగ్ పేపర్ 4లో 14 వచ్చినాయి, మొత్తం కలిపితే 150. అలాగే పేపర్ 3 చూసుకుంటే క్రొనాలజికల్ ఆర్డర్ 19 క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ 14 క్వశ్చన్స్. ఇక్కడ పేపర్ 3లో ఒక ఆట ఆడుకున్నాడు, అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ 7 ఇచ్చిండు, అసర్షన్ అండ్ రీజనింగ్ 7 ఇచ్చిండు. ఇంకా డీటెయిల్గా మాట్లాడి చాలా టైం పడితే టకటగా చెప్పేస్తాం. ఓకేనా. సో అట్లే పేపర్ 2లో క్రొనాలజికల్ ఆర్డర్ 18, మ్యాచ్ ద ఫాలోయింగ్ 15, అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ 1 ఉంది. సో ఇట్లా మొత్తము 150 క్వశ్చన్లు అయినాయి. ఇంకా పేపర్ 1లో ఇంగ్లీషు, అర్థమెటిక్ తీసేస్తే ఈ ఆల్రెడీ సరైనవి కానివి డైరెక్ట్ క్వశ్చన్ చెప్పిన, క్రొనాలజికల్ ఆర్డర్ 13, మ్యాచ్ ద ఫాలోయింగ్ 12, అసర్షన్ అండ్ రీజనింగ్ ఇలా కూడా ఉన్నాయి 2. మొత్తం ఈ రకంగా ఒక పగడ్బందీగా పర్సెంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్కి సరైనవి ఎన్ని ఇవ్వాలి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎన్ని ఇవ్వాలి, అసర్షన్ అండ్ రీజనింగ్ ఎన్ని ఇవ్వాలి, క్రొనాలజికల్ ఆర్డర్ ఎన్ని ఇవ్వాలి అనే దాన్ని ఒక క్రైటీరియాని పెట్టుకొని పేపర్ను వాళ్ళే అంత సిస్టమేటిక్గా తయారు చేసినప్పుడు, అంత కఠినత్వంతో తయారు చేసినప్పుడు మనం ఏ రేంజ్లో చదివితే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాం అనేది ఒకసారి చూడండి. ఇది నేను ఫస్ట్ చెప్పాల్సిన విషయం. ఇక ఓవరాల్గా ఒపీనియన్ వస్తే పేపర్ 1 అండ్ పేపర్ 3 ఆర్ ద కఠినత్వం ఎక్కువ ఉన్నటువంటి పేపర్లు. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 4 కఠినత్వం ఉన్నప్పటికి కూడా కొద్దిగా మీరు అలర్ట్గా ఉండి యాక్యురేట్గా చదివి స్పీడ్గా చదివి కొద్దిగా ట్రిక్స్ అండ్ టిప్స్ యూజ్ చేసి డిలీట్ చేస్తే కనుక కొన్ని క్వశ్చన్లు, అన్ని కాదు కొన్ని క్వశ్చన్లు డిలీట్ చేస్తే అందులో మంచి స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ ఎట్లా వచ్చిందో మీకు తెలుసు, ఇక అందరు చెప్తున్నాను నేను అవసరం లేదు. పేపర్ 2లో కొద్దిగా సోషియాలజీ బెటర్ ఉంది. తెలంగాణ హిస్టరీ కూడా మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో, మన గ్రూప్ 2లో, గ్రూప్ 3లో ఎట్లయితే వచ్చినాయో కొన్ని ఎక్కడెక్కడ తీసుకొచ్చి సో సేమ్ వేళ ఈ గ్రూప్ 2లో కూడా అడగడం జరిగింది. సో పేపర్ 1, పేపర్ 3 కఠినత్వంగా ఉన్నాయని చెప్పొచ్చు. పేపర్ 4 అనేది లిమిటెడ్ మ్యాటర్ కాబట్టి కొన్ని అన్వాంటెడ్ క్వశ్చన్స్ అడిగినప్పటికి కూడా మంచిగా పర్ఫార్మ్ చేస్తే, అంటే అలర్ట్నెస్ అన్ని క్రైటీరియా తీసుకొని చెప్తున్నాను, అన్ని క్రైటీరియా తీసుకొని నువ్వు మంచిగా పర్ఫార్మ్ చేస్తే బెస్ట్ స్కోర్ వస్తుంది. తర్వాత పేపర్ 2లో వస్తుంది. ఇక మనకు బాగా ఇబ్బంది పెట్టేటువంటి పేపర్ 1 అండ్ పేపర్ 3. ఇదంతా కూడా నేను ఊరికే ఏం చెప్పట్లేదు. నేను మెంటర్షిప్ బ్యాచ్ అనేది నా దగ్గర పర్సనల్గా ఒకటి రన్ చేసిన. అందులో చాలామంది ఆస్పిరెంట్స్తోని నిన్న లైవ్ చాట్లో మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరి అభిప్రాయాలను సేకరించుకొని అందరి అభిప్రాయాలను క్రోడీకరించి నేను ప్రశ్నాపత్రాలు అన్నీ చూసి ఈ అభిప్రాయం చెప్తున్నా. చాలామంది వ్యక్తపరిచిన అభిప్రాయం ఏంటంటే, అంటే కొద్దిగా సీరియస్ చదివినటువంటి వాళ్ళు, సార్ పేపర్ అనేది కంటిన్యూస్గా చూసుకుంటూ పోవాలి, ఒక్కసారి వెనక్కి తిరిగినామా టైం సరిపోదు. అంటే నువ్వు ఒక క్వశ్చన్కు ఆ ఒక పేపర్ ప్రశ్నాపత్రాన్ని ఒకటే రౌండ్లో కంప్లీట్ చేయాలన్నా కూడా టైం సరిపోదు. నువ్వు రెండో రౌండ్కి వస్తే నీకు టైమే లేదు. అంటే ఒకటే రౌండ్లో 1 క్వశ్చన్ చూసినావా, నెక్స్ట్ 2, 3, 4 ఇట్లా 150 క్వశ్చన్ చూసుకుంటావు, ఎవరిగా టైం అయిపోయింది. ఒక్కసారి మళ్ళీ ఇంకా తిరిగి చూసినావా టైం సరిపోదు. అంటే పేపర్లో క్వశ్చన్స్ యొక్క లెంతీ కావచ్చు, అందులో ఇంక్లూడ్ చేసినటువంటి వాక్యాలు సరైనవి సరిగానని చెప్పి 4-5 సెంటెన్స్లు వేయడం, 3-4 వేయడం, ప్రతి దాంట్లో చాలా క్వశ్చన్లు 15+ అబవ్ క్వశ్చన్ ఎలా చూసుకున్నా కూడా మీకు 15+ అబవ్ క్వశ్చన్లు క్రోనలాజికల్ ఆర్డర్ ఉన్నాయి. అంటే మీకు ప్రతిదీ ఆ ఇయర్ తెలవాలి. ఏ ఒక్కటి తెలియకుండా కూడా మళ్ళీ కష్టం. అంటే లెంతీ ఎక్కువ ఉండి బాగా టైం కన్స్యూమింగ్ ఉండి ఆ 2.5 గంటల సమయంలో మీ యొక్క యాక్యురసీని, స్పీడ్ను, అలర్ట్నెస్ను చెక్ చేసిండు చాలా వరకు.
సో ఇది పేపర్ క్వాలిటీకి సంబంధించి కావచ్చు, సెట్టింగ్ సంబంధించి కావచ్చు. ఇక నెక్స్ట్ చెప్పబోయే విషయము చాలా సెన్సిటివ్. అఫ్ కోర్స్ ఎగ్జామ్ అయిపోయింది, నాకేమి ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఐ వాంట్ టు రివీల్ దట్. అంటే ఒక శాస్త్రీయమైన ఒక లాజికల్ అంచనా ద్వారా మాత్రమే నేను గెస్ చేసిన, అదే జరిగింది. దీన్ని ఇంతకుముందుకు చెప్పే ప్రయత్నం చేసిన, యూట్యూబ్లో పెట్టే ప్రయత్నం చేసిన ఆ వీడియోను, తర్వాత కూడా డిలీట్ చేసిన. మిత్రులారా, ఇక్కడ చెప్పేది నా డబ్బా కోసమో మా ఛానల్ ఫేమస్ కావడం కోసమో కాదు. ఏదైనా ఒక సైంటిఫిక్, లాజికల్, అనలిటికల్ థింకింగ్ చేసి ఇక్కడికి వచ్చి నేను చెప్తా మాకున్న అనుభవం నుంచి. 2012లో జాయిన్ అయిన డిపార్ట్మెంట్లో, 2012లో ఎగ్జామ్ రాసి 2013లో జాయిన్ అయినా. 2012లో అంతకుముందు వేరే డిపార్ట్మెంట్లో చేసిన. ఇప్పుడే మొన్న జాబ్ వచ్చి కొత్త ఇళ్ళకి రాలే నేను. 2012లో ఒక డిపార్ట్మెంట్లో యాజ్ ఎ జూనియర్ స్టూడెంట్ చేసిన. 2013లో ఇంకో డిపార్ట్మెంట్లో జూనియర్ స్టూడెంట్ చేసిన. ఇప్పటి వరకు జాబ్ చేస్తున్నా. గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుస్తుందో ఐడియా ఉంది, అంత ఐడియా ఉంది కాబట్టి దీన్ని అంచనా వేసే ప్రయత్నం చేసిన. అది వీడియో కూడా పెట్టినా. మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, కాంట్రవర్సీ అవుతుందని చెప్పేసి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు కదని చెప్పేసి డిలీట్ చేయడం జరిగింది. అదే నిజమైన మిత్రులారా. చూడండి, మీకు యాక్చువల్గా ఎగ్జాము ఆగస్టు 7-8, 2024 ఉండే. ఆగస్టు 7-8, 2024. మీ ఎగ్జామ్ ఎప్పుడు పోస్ట్ పోన్ అయింది? జూలై 19 నాడో 18 నాడో టీజీపీఎస్ ఒక ప్రకటన ఇచ్చింది. ఏమని ప్రకటన ఇచ్చింది? పోస్ట్ పోన్ అయింది ఎగ్జామ్ ఆగస్టు 7-8 నాడు కొన్ని కారణాల వల్ల అని చెప్పేసి ఇచ్చింది, ఎజిటేషన్ చేయడం వల్ల. సో మధ్యలో గ్యాప్ ఎంత చూడండి, ఇవో 10 రోజులు, అంటే ఒక 15 రోజులు వేసుకుందాం, 15 నుంచి 16 రోజులు వేసుకుందాం. 15 నుంచి 16 రోజులల్లా, 15 నుంచి 16 రోజులల్లా 4 పేపర్లు, క్వశ్చన్స్ రెడీ కావాలి, అవి హార్డ్ కాపీ ప్రింట్ కావాలి. అట్లా ఎంతమంది అప్లై చేశారు? 5.5 lakhs మెంబర్స్ అప్లై చేశారు. అంటే దాదాపు 22 లక్షల పేపర్లు ప్రింట్ చేయాలి 15 రోజులలో. అంటే రోజుకు ఒక 2 లక్షల 1 lakh అబౌవ్ పేపర్లు ప్రింట్ కావాలి. అంత అయితే ఒకసారి ఆలోచించండి. మళ్ళీ వాటిని ఎక్కడో ప్రింట్ చేస్తారు, ఏ స్టేట్నో ప్రింట్ చేసి మన దగ్గరికి పట్టుకొస్తారు. ఇదంతా సాధ్యమవుతుందా? ఒకసారి చెప్పండి. ఇటువంటి ఒక సైంటిఫిక్, లాజికల్ అనాలిసిస్ని థింక్ చేసి నేను ముందే చెప్పిన, సోషియో ఎకనామిక్ మా దగ్గర మెంటర్షిప్ స్టూడెంట్స్ అందరికీ చెప్పేసిన. ఎందుకంటే వాళ్ళకి పే చేస్తారు కాబట్టి నాకు ఒక రైట్ ఉంటుంది, వాళ్ళు ఇంటర్ నేను చెప్తే. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 చూసుకోండి తెలంగాణది, అలాగే 24 కూడా చూసుకోండి. చెప్పలేం కాబట్టి, ఎందుకంటే అది నేను ఒక అంచనా అంతే, అదే పర్ఫెక్ట్ అని చెప్పలే అప్పుడు. సో 24 చూసుకున్నా కూడా 23 మీద మాత్రం ఒక కన్నేయండి దయచేసి. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర టెస్ట్ సిరీస్ ఉందని చెప్పి చాలాసార్లు చెప్పిన మా మెంటర్షిప్ స్టూడెంట్స్. ప్రతిరోజు నాకు అభ్యం వేసారు, ఏది చదవాలంటే 24 చూడండి, కానీ 23 కూడా ఒకసారి చూసుకోండి ప్లీజ్ అని చెప్పిన. రిక్వెస్ట్ చెప్పిన ఆర్డర్ నాకు తెలిసినట్టు చెప్పలేను ఇప్పుడు కూడా. ఏమైంది మీరే చూడండి ఒకసారి. మొన్న గ్రూప్ 3 అయింది, మొన్న గ్రూప్ 3 ఎగ్జామ్ అయింది. ఏ పేపర్ వచ్చింది గ్రూప్ 3 ఎగ్జామ్లో? SCO 24 అయింది, 24 వచ్చింది, అవునా కదా? సోషల్ ఎకనామిక్ 24 వచ్చింది గ్రూప్ 3లో. అది ఎప్పుడైంది ఎగ్జాము? నవంబర్ 17, 18. మరి గ్రూప్ 2 ఎప్పుడైంది? డిసెంబర్ 15, 16. మరి నవంబర్ 17, 18 అయిన దాంట్లోనే SCO 24 వస్తే డిసెంబర్ 15, 16 అయిన దాంట్లో ఆటోమేటిక్గా SCO 24 రావాలి కదా? ఎందుకు వచ్చింది SCO 23? SCO 23 ఎందుకు వచ్చింది? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు పాత పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అప్పటికే రెడీ అయి ఉన్నాయి. పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఆల్రెడీ పోస్ట్ పోన్ అయ్యే సమయానికే రెడీ అయి ఉన్నాయి. వాటిని మీకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోండి, ఇండియన్ ఎకానమీలో కూడా 2022-23 బడ్జెట్, 2021-22 క్వశ్చన్లు. కానీ ఇది ఎంత ఏం తెలియకుండా మనం ఏం చేస్తాం, ఇవన్నీ ఓల్డ్ క్వశ్చన్లు అడిగిండు. గ్రూప్ 2లో, గ్రూప్ 4లో ఏమో లేటెస్ట్, గ్రూప్ 3లో ఏమో లేటెస్ట్ క్వశ్చన్లు. అది కాదు, ఆల్రెడీ ఆగస్టు 7, 8 నాటికి పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఆర్ కంప్లీటెడ్. ద టాస్క్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్. పోస్ట్ పోన్ అయింది కాబట్టి అవే పేపర్లు ఇప్పుడు ఇచ్చారు అంతే. పేపర్ 1 మేబీ 2 కారణాలు, నేను చెప్పలేను, మేబీ 2 కారణాలు. ఎందుకంటే సిలబస్లో కరెంట్ అఫైర్స్ అని మెన్షన్ చేస్తారు కాబట్టి, సిలబస్లో కరెంట్ అఫైర్స్ అని మెన్షన్ చేస్తారు కాబట్టి మేబీ అది అప్డేటెడ్ చేసి ఉండాలి. లేదా జూలై 18, 19 నాడు పోస్ట్ పోన్ అయ్యే సమయానికి పేపర్ 1 రెడీ కాకుండా ఉండాలి. ఈ 2 కారణాల వల్లనే పేపర్ 1 ఫ్రెష్గా వచ్చింది. ఎగ్జామ్ ఏదో అయింది ఏదో అయిపోయింది. బట్ మా యొక్క థాట్స్, అనలిటిక్స్, ఆ విశ్లేషణ అనేది ఉట్టిన ఇడికి వచ్చి గుడ్డెత్తు చైన్లో పడ్డట్టు చెప్పం. 10 ఏళ్ళ సర్వీస్, 14 ఏళ్ళ 11 ఏళ్ళ సర్వీస్ ఉంది నాకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో. టాప్ టు బాటం పనిచేసిన నేను, కింది స్థాయి నుంచి సూపరింటెండెంట్ స్థాయి దాకా పనిచేసిన నేను. ఉట్టినైడ్కి వచ్చి కథలు అది ఇది అని చెప్పి చెప్పండి నేను. మీరే చూడండి, మీరు ఇప్పటివరకు ఎన్నో ఛానల్ చూస్తుంటారు కదా,
ఎవెన్ని క్వశ్చన్లని ఎవరన్నా ఇచ్చిరా అంటే వాళ్ళని అంటలేను. చూడండి అసలు ఏంది పేపర్ ఏంది, ఎందుకు ఇట్టు వచ్చింది, మొత్తం ఆన్లైన్ చేయడానికి ఇంత టైం పట్టింది నాకున్న అంటే కొన్ని చెప్పదు నాకు నెక్ పెయిన్ ఉంది, అయినా కూడా సరే పేపర్ ఇట్లా ఉంచి అన్ని కౌంట్ చేసాను నేను, ఇబ్బంది అయినా కూడా. అంటే ఉట్టిగానే ఏది చెప్పాం, కాకపోతే అది ఏంటంటే కొంతమంది విద్యార్థులు సార్ సెంటివ్ ఇష్యూ సార్ మనకెందుకు, ఆ కాంట్రవర్సీ అవుతుంది, మీరు మంచి చెప్పినా కూడా చెడు అవుతుంది సార్ అంటే అందుకని డిలీట్ చేసినారు అంతే తప్ప. ఇప్పుడేదో వచ్చి గ్రూప్ 2లో పాత క్వశ్చన్లు ఇచ్చారు కాదా, అది అంతా ఈజీగా అర్థమవుతుంది కదా. 22 lakhs క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి 5.5 into 4 అంటే. పేపర్ 1 ఎందుకు లేటెస్ట్ ఇచ్చిందంటే ఎందుకంటే అలా కరెంట్ అఫైర్స్ అనే సబ్జెక్ట్స్ ఒకటి క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు కాబట్టి అదన్నీ ఉండాలి, లేదంటే ఆనాటికి పేపర్ 1 రెడీ అయ్యి పోకనని ఉండాలి అంతే. ఆ 2 కారణాల వల్ల మాత్రం, లేకపోతే అది కూడా పాతే వస్తుండే, అదొకటి గుర్తుపెట్టుకోండి అంతేనా. అఫ్కోర్స్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా లేటెస్ట్ దాంతో పాటు అంతకన్నా ముందు కూడా కొన్ని 3-4 క్వశ్చన్లు అడుగుతాడు. అవి ఎందుకు అడుగుతాడు తెలుసా, ఫిల్టరింగ్ అడుగుతాడు. మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, 2013-14, 2014-15 సర్వే ఎందుకు అడిగింది సార్ తెలంగాణ ఎక్కడ, మీకు సిలబస్లే ఉంది కదా అప్పటి నుంచి రాష్ట్రంలో ఇప్పటివరకు ఏమవుతుందని. తెలంగాణ ఏర్పాటునైపోయినప్పటి నుంచి ఎకానమీలో ఇప్పటివరకు ఏం చేంజెస్ వచ్చినాయి ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఆ సర్వేను ముందర పెట్టుకొని ఇప్పటివరకు జరిగిన ఏందని అడుగుతారు. స్టార్టింగ్లో రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎట్టుండే అనే కండిషను జూన్ 2, 2014 రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ ఇయర్లో మన ఎకనామిక్ సిచ్యువేషన్ ఎట్లుందని చెప్పేసి కూడా క్వశ్చన్ వస్తే నేను అశోక్ నగర్లో గ్రూప్ 1 రాసినప్పుడు అందరూ కూడా చెప్పినాను ఆ సర్వే కూడా ఒకసారి చూసుకోండి అని చెప్పేసి. ఓకేనా, ఏది చెప్పినా మీ మంచి కోసం చెప్తాను. నేను ఎక్కడేం కమర్షియల్ బిజినెస్ చేయట్లేదు, ఇంకేది చేయట్లేదు, అన్ని కోర్సులు కూడా చాలా చీప్ రేట్గా అమ్ముతున్నా. ఇంకోటి థంబ్నెయిల్ కూడా పెట్టినా, ప్రశ్నల సరళి రిఫ్లెక్ట్ అయిందా అని చెప్పేసి. చాలా క్వశ్చన్లు రిఫ్లెక్ట్ అయినాయి, కాకపోతే ఎవరైతే గ్రూప్ 3 రాసిన తర్వాత ఆ ఎగ్జామినర్ యొక్క నాడిని పట్టుకున్నారో క్వశ్చన్లు ఇట్లా వస్తాయి, ఈ రకంగా అడుగుతారు అని చెప్పి ముందే ఊహించాం కాబట్టి కొన్ని క్వశ్చన్లు యాజ్ టీ సెంటెన్స్ ఉన్నాయి. మీరు రాసిన ఎగ్జామ్లో మా టెస్ట్ సిరీస్ ఒక్క 2-3 చూపిస్తాను అంతే, నేను ఎక్కువ చూపించాను, ఓన్లీ 2-3 చూపిస్తాను. చూడండి, తెలంగాణ సామాజిక, ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్. సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ రవాణాకు సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు ఇచ్చాడు మన వీడియో. తెలంగాణలో రోడ్ల యొక్క రహదారుల సాంద్రత 97.49 ఫస్ట్ సెంటెన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్. మన దాంట్లో ఫస్ట్ సెంటెన్స్ అదే, తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల సాంద్రత 97.49 2021 సంవత్సరంలో. ఇక్కడ 2021 వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నానే చెప్తాను, నాటకెళ్ళి వచ్చింది నేను ఇచ్చిన చెప్పట్లేదు, చెప్తా ఏందని. జిల్లాల వారిగా చూసుకుంటే హైదరాబాద్ అత్యధిక రోడ్డు సాంద్రత కలిగి ఉంది, తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి అంటున్నాయో నేను కూడా చూడండి యాజ్ ఇట్ ఈజ్ అత్యధిక రోడ్లు హైదరాబాద్ ఫస్ట్, రెండవది రంగారెడ్డి, మూడోది మేడ్చల్, మల్కాజ్గిరి అయిపోయింది. ఇది ఈ సెంటెన్స్ వచ్చేసి ఇంకో దగ్గర ఇచ్చే క్వశ్చన్, అది వేరే క్వశ్చన్ ఉంది. అంటే ఒక టాపిక్ చదివేటప్పుడు మీరు 360 degrees యాంగిల్లా చదువుతూనే మీరు విన్ అవుతారని ప్రతి టెస్ట్ సిరీస్లో ప్రతి టాపిక్ను ఎక్కడ ఏ ముఖ్యమైన అంశాన్ని మిస్ చేయకుండా నా టెస్ట్ సిరీస్లో నేనే స్వయంగా ప్రతి ప్రశ్న తయారు చేసి అందించిన. ఇది ఒక డాస్టిక్ సెంటెన్స్ మ్యాచ్ అయినా. నెక్స్ట్ చూడండి, ఇంకా ఇది విద్యుత్కు సంబంధించి. విద్యుత్ ఇక్కడ సరిగ్గా కనబడతలేదు ప్రింట్. విద్యుత్ స్థాపిత సామర్థ్యం 18,000 మెగావాట్ల కన్నా ఎక్కువ ఉంటుందని ఒకటి ఇచ్చిండు. మొత్తం విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో థర్మల్ ఎనర్జీ వాటా 50% కంటే ఎక్కువ ఉంటుందని ఒకటి ఇచ్చిండు. అలాగే అణు విద్యుత్ వాటా 1% అని. ఈ 3 సెంటెన్స్లు యాజిటీస్గా వరుసగా మన టెస్ట్ సిరీస్లో చూడండి. స్థాపిత విద్యుత్ సామర్థ్యం 18,000 కన్నా ఎక్కువ. అలాగే సగానికి పైగా, సగానికంటే 50% కదా, 50% పైగా థర్మల్ విద్యుత్ వాటా. అలాగే ఈ పునరుత్పాదక కూడా యాడ్ చేసాను, అది కూడా వస్తాయమని, అది రాలే సెంటెన్స్. అణు విద్యుత్ వాటా 2%. ఇక్కడ ఏంది అణు విద్యుత్ వాటా 1%. యాక్చువల్గా నేను అణు విద్యుత్ 1%ను 2% చేసిన, ఇది రాంగ్. చూడండి, యాజ్ ఈజ్ 3 సెంటెన్స్ ఉన్నాయి. అంటే నువ్వు ఒక విద్యుత్ గురించి చదువుకుంటే నీకు మొత్తం ఆ డేటా ఇండైరెక్ట్ అవన్నీ కూడా గ్రిప్లు ఉండాలంటే సార్ అదంతా డేటా చదవన్నా మరి వాళ్ళు అట్లా ఇస్తారు కదా ఎగ్జామ్లో క్వశ్చన్. మనం ఏం చేస్తాం చెప్పు, అందరికి నువ్వు చదవకపోతే వేరే వాళ్ళు చదువుతారు, వాళ్ళు ముందు ఉంటారు. ఆమె రైట్. సో అందరికైనా ది బెస్ట్ పర్ఫామ్ చేయాలి. యుద్ధంలో గెలిచిన వాళ్ళని విజేత అంటారు. యుద్ధం ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అవన్నీ కాదు కదా. యుద్ధంలో ది బెస్ట్ ఎవరు పర్ఫామ్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు. ముందే ఇట్లుంటుంది యుద్ధం ఊహించుకొని వెళ్ళలేం కదా. అక్కడ అస్త్రశస్త్రాలు ఏమేమో ప్రయోగిస్తారు కదా, బట్ అన్నిటి కూడా సిద్ధంగా ఉండాలి. ఇది ఒకటి. యాజ్ సెంటెన్స్ చూసుకోండి మీరు, ఇంకా మస్తున్నాయి. మళ్ళీ మీ కింద కామెంట్ ఏం పెడతారంటే మీ ఇంకేం వచ్చింది. నేను అన్ని 600 క్వశ్చన్లు చూసి నా దగ్గర మళ్ళీ మ్యాచ్ చేసుకునే నాకు ఓపిక లేదు. కాకపోతే నేను అక్కడక్కడ ప్రశ్నల సరళిని మేము రిఫ్లెక్ట్ చేయగలిగిన మా టెస్ట్ సిరీస్ అని చెప్పడానికి మాత్రమే. ఇంకోటి చూడండి, ఇగో
రాష్ట్ర శాసనసభ నిర్ణీత కాలంలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరచక ముందే కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి బిల్లు ప్రవేశపెట్టకుండా ఆర్టికల్ 3ను సవరిస్తూ ఏ రాజ్యాంగ సవరణ చేశారు? ఒక ఆర్టికల్ను సవరిస్తూ ఏ రాజ్యాంగ సవరణ చేస్తున్నారు? దాని మీద సవరణకు సంబంధించిన అన్ని సవరణలు ఇంక్లూడ్ అయ్యేట్టు టెస్ట్ సిరీస్లో ఉన్నది చూడండి. 5వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణ 3కు సంబంధించి లను చేర్చారు. 5వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణ అంటే ఆర్టికల్ 3 చేర్చారు. అంటే దానికి కావాల్సిన ఆర్టికల్ 3కు ఏ సవరణ చేశారు? 5వ రాజ్యాంగ సవరణ. ఆర్టికల్ 3కి ఏ రాజ్యాంగ సవరణ? 5వ రాజ్యాంగ సవరణ అయిపోయింది. ఇక్కడనే ఓన్లీ పర్సంటేజ్లే, ఇంకేమేం చేశారు అలా? ప్రకరణ 3 5 ద్వారా సవరించారు, అట్లే 15 ద్వారా కూడా సవరించారు. సో వాళ్ళు ఏమడిగినారు? ఓన్లీ అలా 15 లేదు, సో ఉన్నది ఏమవుతుంది? 5 అవుతుంది. సో అట్లా ఆర్టికల్ 3 సంబంధించి ఏమేమి సవరణలు లేవు అన్నీ కూడా ఒకటే దగ్గర వచ్చేటట్టు ఒక క్వశ్చన్ ఇంక్లూడ్ చేసేసిన. మీకు ఏ రకం క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ చేసేటట్టు. అంటే యాజ్ ఏ ఆస్పిరెంట్గా నేను ఎగ్జామ్ ప్రిపేర్ అయితే క్వశ్చన్లు ఎట్లా ఫ్రేమ్ చేసుకొని ఎట్లా వస్తాయి అనుకుంటున్నావు, ఒక ఇంపార్టెంట్ అంశం గురించి అవన్నీ కూడా ఒక దాంట్లో కవర్ అయ్యేటట్టు చేసిన. ఇవన్నీ జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్. కరీంనగర్ కథన పేరు ఓరుగల్లు వీరగర్జన. కరీంనగర్ కథన పేరు ఓరుగల్లు గర్జన సరైన క్రమంలో పెట్టండి. అది ఇచ్చి పెడదాం. ఇంకొకటి చూడండి. 2000 ఇది కూడా సెంటెన్స్, ఫస్ట్ సెంటెన్స్ యాక్చువల్లీ అక్కడ కూడా ఫస్ట్ సెంటెన్స్ ఉంటుంది చూడండి. 2009 డిసెంబర్ 24 హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో కళింగ భవన్లో టీజేఏసీ ఏర్పడింది. టీజీపీఎస్సీ చూద్దాం. 24 డిసెంబర్ కళింగ భవన్లో టీజేఏసీని ఏర్పాటు చేసి ఫస్ట్ సెంటెన్స్ కలిసినది చూడండి. టీజేఎస్ కన్వీనర్గా కోదండరామ్, కో కన్వీనర్గా మల్లేపల్లి రాజా. కన్వీనర్ కోదండరామ్. ఏ పార్టీలైతేనే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ. ఏ పార్టీలైతేనే టీడీపీ, బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్, టీఆర్ఎస్. ఓన్లీ సిపిఎం ఉండదు. ఇక్కడ నేను రాంగ్ ఇచ్చిన సెంటెన్స్. సో అట్లా చూసుకోండి. సెంటెన్స్ కూడా మూడు సెంటెన్స్ యాజ్గా మ్యాచ్ అయినాయి. సో అప్పుడు టీఆర్ఎస్ అన్న ఇప్పుడు బీఆర్ఎస్ అన్న ఒకటే, పార్టీ వేరు కాదుగా, రెండు పార్టీలు ఒకటే. అని మీరేమైనా అబ్జెక్షన్ పెట్టాలని కూడా పెట్టుకోరు. నేనేం ఫైనల్ చేసేది ఏది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ 25 రిజిస్ట్రేషన్ చేసుకురు, వాళ్ళ పార్టీ పేరు అధికారికంగా మార్చుకురు కాబట్టి వాళ్ళు అట్లా ఇచ్చారు. మీకు వాళ్ళు ఏమైనా ఉంటే యూ కెన్ రేజ్ అన్ అబ్జెక్షన్. సో ఇది ప్రశ్నల యొక్క సరళి. అంటే మొత్తం మీద నేర్చుకోవాల్సింది ఏంటంటే రాను రాను ఎగ్జామ్ స్థాయిని బట్టి ప్రశ్నల యొక్క కఠినత్వం పెరుగుతుంది, ప్రశ్నల స్థాయి పెరుగుతుంది, అడిగే విధానం మారుతుంది. ఓకేనా? 360 డిగ్రీలు చదివితేనే ఎగ్జామ్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా దానికి సంబంధించి ఇంకా ఇతర వివరాలు ఉంటే వేరే సెషన్లో చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే కొద్దిగా నాకు ఇబ్బంది ఏమనిపించింది అంటే, ఎక్కడ అనిపించింది అంటే పేపర్ 4లో కొన్ని అసంబద్ధమైన క్వశ్చన్లు 2-3 అన్వాంటెడ్ క్వశ్చన్స్. అంటే ఎట్లా అంటే సిద్దిపేట రంగోలు వేసారు, ముగ్గులు వేసారు, మస్తు వేసారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర చాలా చోట్ల ముగ్గులు వేసారు. అట్లనే అంక్షాపూర్, నంగనూరు మండలం అంక్షాపూర్లో రోడ్లపై వంటలు చేశారు. అది ఒక దగ్గరనే వేసారా? అసలు నంగనూరు మండలం అంక్షాపూర్ అనేది ఓన్లీ సిద్దిపేట జిల్లా ప్రజలకే తెలుసు. అది ఏ జిల్లాలో కూడా చాలామందికి తెలియదు. అక్కడ రోడ్లపై వంటలు చేశారు. ఇంకెన్నో కుల సంఘాలు నిరాదీక్ష, చాలా దగ్గర కులాల సంఘాలు, ఇవన్నీ కలిపి ఒక సెంటెన్స్ ఇచ్చిండు. అట్లా అసంబద్ధమైన అన్వాంటెడ్ క్వశ్చన్స్ కొన్ని, అట్లనే కొన్ని ఇంపార్టెంట్ తెలంగాణ మూమెంట్లో కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్స్ని అన్ఇంపార్టెంట్ సెంటెన్స్తో జోడించి సరైనవి అవునా కావన్నాడు. ఇప్పుడు రవీంద్రనాథ్ అమర్నాథ్ చేసేటప్పుడు కుడికో అదేంటి బొట్టన వేలు కోసి ఇవ్వడం, తిలకం దిద్దురు, అది అన్వాంటెడ్ సెంటెన్స్. అంటే ఏంది? ఇంపార్టెంట్ అంశాలను అన్ఇంపార్టెంట్ అంశాలతో గ్యాదర్ చేసి కూడా ప్రశ్న ఫ్రేమ్ చేస్తూ ఇట్లా అనలైజ్ చేసుకోవాలి. ఎగ్జామ్ కాగానే ఆటోమేటిక్గా యాజ్ ఆస్పిరెంట్గా మీ ప్రైమరీ డ్యూటీ ఏముంటుందంటే కీ చూసుకోవడం, ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఏం కథ అని చూసుకోవడం. మాకు వస్తా అది ఓకే ప్రైమరీ డ్యూటీ, నేను రాసినట్లేదు. దానితో పాటు ఏం చేయాలి? ఆ ఇచ్చిన పేపర్ను గ్రూప్ 3 రాస్తే గ్రూప్ 3, గ్రూప్ 2 రాస్తే గ్రూప్ 2, అన్ని ప్రశ్నలు ఒకసారి చూడాలి, ప్రశ్న చదవాలి, ఆప్షన్స్ చదవాలి, ఏ యాంగిల్ అడుగుతుండు, ఎందుకు అడుగుతుండు, ఎక్కడ ట్రాప్స్ పెట్టిండు. ట్రాప్స్ అంటే తెలుసు కదా, ఎక్కడ ఏ సెంటెన్స్ మార్చిండు. ఇప్పుడు మా తెలుగు తల్లికి మళ్ళీ పులిదండ ఉంది, అక్కడ అది అంతే ఉంటుంది, అది మార్స్తాడు. రాసిన గేమ్ పేరైన కందూరు ఆంజనేయ రాస్తే అది రాసేది వేరే వాళ్ళు. ఇప్పుడు ఫజల్ అలీ కమిషన్ ఉంటుంది, ఏదో డేట్న దాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ డేట్లో సంవత్సరం అదే ఇస్తాడు, నెల అదే ఇస్తాడు, ఒక డేట్ మారుస్తుండు, తేదీ మారుస్తుండు. అట్లా ఎక్కడెక్కడ ట్రాప్స్ ఉన్నాయి, అవన్నీ ట్రాప్స్ కూడా నేను ఆల్రెడీ నా టెస్ట్ సిరీస్లో ఇంప్లిమెంట్ చేసిన. మీకు అష్టసూత్ర పథకం ఉంది, రాష్ట్రపతి ప్రకటిస్తారా, ప్రధానమంత్రి ప్రకటిస్తారా అని చెప్పి. అది రాష్ట్రపతి అంటే సెంటెన్స్ అంతా సేమ్ ఉంటుంది, అలా ఏదో ఒక వర్డ్ను మార్చేసి మొత్తం తెలిసిపోతుంది. ఇప్పుడు కాటికాపర్లు ఉన్నారు, కాటికాపర్లు నల్లని రంగు వస్త్రాన్ని ధరిస్తారని ఉంటారు. యాక్చువల్గా కాటికాపర్లు మల్టీ కలర్డ్ క్లాత్ను ధరిస్తారు. అంటే వాడు ఏం చేసి మల్టీ కలర్ తీసేసి నల్లని రంగు పెట్టాడు. ఇట్లా కొన్ని ట్రాప్స్ ఉంటాయి. అటువంటి ట్రాప్స్ అన్నీ కూడా అటువంటి ఎక్కడెక్కడ మారిస్తే పిల్లలు మిస్టేక్ చేస్తారని చెప్పేసి అటువంటి అన్నీ కూడా ఆల్రెడీ మన టెస్ట్ సిరీస్లో నేను పెట్టిన. చాలామంది ఏమైనా మెసేజ్ చేశారంటే
మీరైతే మీ టెస్ట్ సిరీస్లో ఎక్కడెక్కడ విద్యార్థులు మిస్టేక్ చేస్తారని మీ ట్రాప్స్ యూజ్ చేసారు, అవే ట్రాప్స్ అవే ట్రిక్స్ మేము ఎగ్జామ్లో అలర్ట్ ఉండడం వల్ల చాలా వరకు ఆన్సర్ చేసామని చెప్పారు. ఇట్లుంటే అంతే తప్ప వేరే వాళ్ళతో క్వశ్చన్ పేపర్లు తయారు చేసి నా బ్రాండ్ చెప్పుకొని ఉంటాయి కదా, నా బ్రాండ్ చెప్పుకొని అమ్ముకునే పరిస్థితి కాదు. నేనే తయారు చేస్తాను ప్రతి క్వశ్చన్ కూడా, లేకపోతే ఆ టెస్ట్ సిరీసే తీసుకురా. సో ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అంటే మొత్తం మీద పేపర్ 4లో కొన్ని అన్ఇంపార్టెంట్ అంశాలు, అలాగే ఇండియన్ ఎకానమీలో ఓల్డ్ డేటా అడగడం. సో ఇక అక్కడక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కానీ ఎగ్జామ్ అన్నప్పుడు ఇది ఎగ్జామ్, అందులో ఎవరు బెస్ట్ పర్ఫామ్ చేస్తే వాళ్ళకి జాబ్ వస్తుంది. అంతే తప్ప పేపర్ ఈజీగా వస్తే నేను చేస్తా అంటే నీ పేపర్ ఈజీగా వచ్చినప్పుడు ఇంకోళ్ళు కూడా చేస్తారు కదా. నీకు ఇప్పుడు పేపర్ టఫ్ వచ్చింది, ఆయనకు 90 వచ్చినాయి, నీకు 80 వచ్చినాయి. పేపర్ ఈజీ వచ్చింది ఆటోమేటిక్గా ఆయనకు 110 వస్తే నీకు 100 వస్తాయి, అంతే కదా తేడా. సో ఏ సిచ్యువేషన్లో అయినా ది బెస్ట్ ఎవరు ఇస్తారో వాళ్ళు విన్ అవుతారు. ఓకేనా? సో ఇది విషయం. ఇక మీకందరికి కావాల్సింది అంటే జనరల్గా వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ అంటే, సో అన్ని క్వశ్చన్లు అన్నిటిని చూసిన తర్వాత, ప్రతి ప్రశ్న అబ్జర్వ్ చేసిన తర్వాత, 600 క్వశ్చన్ అబ్జర్వ్ చేసిన తర్వాత, ఇది నేను ఇవ్వదలుచుకున్న జస్ట్ బెస్ట్ స్కోర్. మళ్ళీ ఇది బెస్ట్ స్కోర్ అంటే అందరికి ఇదే వర్తిస్తా అంటే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, కండిషన్స్ అప్లై. ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఇది ఒక రఫ్ ఎస్టిమేట్. ఇది వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు, ఇది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. ఓకేనా? మళ్ళీ ఇక్కడున్న ఏదైతే బెస్ట్ స్కోర్ ఉందో జోన్ను బట్టి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్లో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, మేల్ ఫీమేల్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకు బాగా తగ్గుతుంది. అదే ఈ నల్గొండ, సూర్యాపేట, కరీంనగర్ వీళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళ దగ్గర ఎక్కువ స్కోర్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి పెరుగుతుంది. కాకపోతే ది బెస్ట్ అంటే మీరు ఈ రకంగా పర్ఫామ్ చేస్తే యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇదే కట్ ఆఫ్ అని కూడా నేను చెప్పలేను. సో రిజర్వేషన్ బట్టి మారుతుంది, జెండర్ను బట్టి మారుతుంది. ఓకేనా? సో ఈ అన్ని అంశాలను బట్టి కూడా మారుతుంది. కానీ ఓవరాల్గా ఇంత చేస్తే మీరు బాగా పర్ఫామ్ చేసినట్టు. పేపర్ వల్ల 80 to 85 రావాలి కంపల్సరీ. ఇది అంటే 80 to 85 రేంజ్ అంటే కొందరికి 80 కొద్దిగా తక్కువ వస్తాయి, కొందరికి 80 కన్నా ఎక్కువ వస్తాయి, మేబీ 85 దాటకపోవచ్చు. అంటే కొంతమంది టాపర్స్ ఉంటారు, ఇక కొందరు డైమండ్స్ అంటారు కదా, వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దాటితే అది చెప్తున్నాను, జనరల్గా చెప్తున్నా. సో 75+, 80+ వస్తే గుడ్ స్కోర్. ఇక పేపర్ 2కు రేంజ్ ఎందుకు వెళ్ళాలంటే అలా కంపల్సరీ 95+ తెచ్చుకోవాలి. పేపర్ 2లో 95+ తెచ్చుకోవాలి. పేపర్ 3 కూడా ఎందుకంటే ఈ రెండు టఫ్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ప్రెషర్లా ఆ టైంలో ఒక్కో రకం పనిచేస్తుంది కాబట్టి వీటికి రేంజెస్ పెట్టిన. పేపర్ 3 85 నుంచి 90 వస్తే చాలా గుడ్ స్కోర్. ఓకేనా? అంటే 85 కన్నా తక్కువ వస్తే గుడ్ స్కోర్ కాదంటే అది కూడా గుడ్, ఇది జస్ట్ ఒక అంచనా అంతే. మళ్ళీ నెక్స్ట్ పేపర్ 4 వచ్చేసి 100+ వచ్చినా, 105+ వచ్చినా, 110+ వచ్చినా కూడా గుడ్ స్కోర్. నాకు కొంతమంది పంపించారు, అందరికి కూడా ఇలా నేను చెప్పిన దానికంటే +5 ఉన్నాయి. ఒక పేపర్ 1 తప్ప అన్ని కూడా +5 ఉన్నాయి చాలామంది మార్క్స్, పేపర్ 1 తప్ప. సో ఓవరాల్ ఇట్లా కూడుకుంటే 80, 95, 85 అండ్ 105 కూడుకుంటే 365. ఈ 85ని, ఈ 90ని, 95, 105 చూస్తే 375. అంటే 365 నుంచి 375 మీరు ఒకవేళ చేసారనుకో, సరే వస్తుందా రాదా అనేది బేస్డ్ ఆన్ యువర్ రిజర్వేషన్, బేస్డ్ ఆన్ యువర్ జోన్, బేస్డ్ ఆన్ యువర్ వేకెన్సీస్. ఇక్కడ మర్చిపోయినా వేకెన్సీస్. ఓకేనా? బేస్డ్ ఆన్ యువర్ జెండర్, ఇవన్నిటి మీద ఆధారపడి. బట్ మీరు ఇన్ని మార్కులు తీసుకుంటే యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. జాబ్ రావాలన్నా వద్దా అనేది సెకండరీ, యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ అని మాత్రం చెప్పగలుగుతాం. సో ఇంకా చాలా మాట్లాడింది, కానీ ఇక అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇక మీకు కొన్ని నచ్చుతాయి, కొన్ని వచ్చాయి. సో ఎనీయో ఏది చెప్పినా లాజిక్గా, అనలిటికల్గా థింక్ చేసే ప్రయత్నం చేస్తాం. లాస్ట్కి ఒక చిన్న, ఎందుకు సార్ ఇంతగానో మొరుతురు, ఎందుకు ఇంత మనం మాట్లాడుతారంటే, మీ అందరి ఆల్ టికెట్ నంబర్ 228 4 డిజిట్స్ లాస్ట్కు 3 నంబర్స్ ఉంటాయి. అందరిది ఇదే ఉంటుంది ఆల్ టికెట్ నెంబర్, చూసుకోండి. 228 అందరికి కామన్. ఈ ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కోడ్, ఈ ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి 2 డిజిట్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కోడ్. ఈ సెకండ్ 2 డిజిట్స్ వచ్చేసి ఆ డిస్ట్రిక్ట్లో మీ సెంటర్ కోడ్, ఆ డిస్ట్రిక్ట్లో మీ సెంటర్ కోడ్. ఈ లాస్ట్ 3 డిజిట్స్ వచ్చేసి ఆ సెంటర్లో మీరు ఎన్నో వ్యక్తి. ఒకవేళ 101 వ్యక్తి అయితే 101, ఒకవేళ 103 వ్యక్తి అయితే 103, ఒకవేళ 95 వ్యక్తి అయితే 95. ఇట్లా మీ ఆల్ టికెట్ నెంబర్ ఇట్లుంటుంది. ఒకవేళ పొద్దున మీకు నేను ఆల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా కూడా 228 ఆ డిస్ట్రిక్ట్ కోడ్, సెంటర్ కోడ్ తెలిసి మీరు ఏ రూమ్లో ఎన్నో రోజులు పడ్డారో తెలిస్తే కూడా మీ ఆల్ టికెట్ నెంబర్. ఇదంతా నాకు ఎట్లా తెలుసు? ప్రతి దాన్ని అబ్జర్వేషన్ చేయాలి. ఉంటేనే కాదు 10 ఏళ్ళ సర్వీస్ ఉంటే. ప్రతిదాన్ని అబ్జర్వేషన్ చేసి, ప్రతిదాన్ని అనలిటికల్గా ఆలోచించి, ప్రతిదాన్ని లాజికల్గా ఆలోచించి చేస్తే మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. మీ ఆల్ టికెట్ నెంబర్ ఇట్లనే ఉంటుంది, చెక్ చేసుకోండి. అంటే ఉట్టినే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మీరు ఏమనుకోరు సార్ గుడ్డిగా వచ్చి ఇక్కడ చెప్పే ప్రయత్నం ఎప్పుడు చేయను, ఎన్నడూ చేయను. అలా చేయాలంటే రోజుకో వీడియో అవుతుంది, 2 రోజులకో వీడియో అవుతుంది.
మిమ్మల్ని సరైన మార్గంలో సరైన దిశలో నడిపించడమే. అంటే వితౌట్ కమర్షియల్, అంటే కమర్షియల్గా వెళ్ళకుండా చెప్తున్నా. ఇంకా నేను సరైన మార్గంలో సరైన దిశలో ఇవాళ నన్ను తిట్టుకున్నా సరే ఈ వీడియో చూసినాక రేపు పొద్దున మీకు ఒక గుర్తొస్తారే సార్ గప్పలేసి ఆయన తిట్టుకున్నా మంచిగా చెప్పిండు, మన కోసం చెప్పిండు, కానీ ఆ భావంతో చెప్తే ఎప్పుడైనా ఇప్పుడు నన్ను తిట్టినా నేను డోంట్ వరీ, ఐ డోంట్ బాదర్. స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఛానల్ పెట్టి డ్రీమ్ వారియర్స్ అకాడమీ ఛానల్ మొదటి చేసి పెట్టంగానే తెలంగాణ మ్యాగజైన్, తెలంగాణ ప్రభుత్వం ముద్రించేటువంటి నెల రిలీజ్ చేసేటువంటి తెలంగాణ మ్యాగజైన్ ఇంట్రడ్యూస్ చేసింది నేనే. మా ఛానల్ నుంచే ఫస్ట్ దాన్ని బాగా ఫోకస్ చేసినాం, చదవండి సార్. తర్వాత నాలాంటి గ్రామీణ నిరుపేద విద్యార్థులు, మా ఫాదర్ 3 ఏళ్ళప్పుడు చనిపోయాడు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. మాకు జాగా భూమి ఏం లేదు, ఓన్లీ చదువుని నమ్ముకొని పైకి వచ్చిన నేను, ఓన్లీ చదువుని నమ్ముకొని పైకి వచ్చిన. అర్థమవుతుందా? తర్వాత ఫస్ట్ టైం నాకు గ్రూప్ 2 జాబు. ఈ ఎకనామిక్ సర్వేలు చదవక, మాకు చెప్పేటో లేక అవి చదవక ఫెయిల్ అయినా ఫస్ట్ గ్రూప్ 2 2011 రాసినప్పుడు. అప్పుడు వాటి విలువ తెలిసింది. అందుకే ఏ రిపోర్ట్స్ నుంచి క్వశ్చన్లు అడుగుతారనేది నేను ఊకే స్పెసిఫై చేసిన. అందులో భాగంగా తెలంగాణ మ్యాగజైన్ ఇంట్రడ్యూస్ చేసిన, మీకు చదవండి నాన్న అని చెప్పేసి. నా తర్వాతనే వేరే వాళ్ళు మొదలుపెట్టరు. తర్వాత ఈ ఆర్థిక సామాజిక ముఖ చిత్రం కానీ, దాన్నే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కానీ, బడ్జెట్ కానీ, అలాగే ఇండియన్ ఎకానమీ సర్వే బడ్జెట్ కానీ చదవమని చెప్పిన నేను. మీరు అన్నీ చూసుకోరి, మీకు తెలంగాణ ఎకానమీ క్వశ్చన్ పేపర్ చూస్తేనే అర్థమవుతుంది. ఆగస్టు 7 నాటికే పేపర్ ప్రిపేర్ అయింది, అదే ఇచ్చిన. ఎందుకంటే ఆ నాటికి అవైలబుల్ ఉన్నాయి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే అవైలబుల్ ఉన్నది. అలాగే ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ఇచ్చారు అంతకన్నా ముందే. ఆ 3 డాక్యుమెంట్లు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అవిలకెళ్ళి క్వశ్చన్ వచ్చినాయి మొత్తం. సో ఏది అయినా సరే మైండ్కి పని చెప్పాలి. మైండ్కి పని చెప్పి పని చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా అన్ని లాజిక్స్ అవే దొరుకుతాయి. అర్థమవుతుంది? 4-5 పుస్తకాలు తీసి బుక్ రాయని కాదు కదా. సో నాకున్న హెల్త్ సర్కమ్స్టెన్సెస్ కావచ్చు, ఇంకా రకరకాల రీజన్స్తోని చాలా యాక్టివ్ ఉండలేను. ఐ వాంట్ టు డెలివర్ మోర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఫర్ ద సేక్ ఆఫ్ ద స్టూడెంట్స్, టు గైడ్ ద స్టూడెంట్స్ ఇన్ రైట్ వే వితౌట్ గోయింగ్ ఫర్ కమర్షియల్. ఇది మా మోటో, ఇది మా అజెండా. ఎవరికి నచ్చినా నచ్చకుండా మేము ఇట్లనే ఉంటాం, ఇట్లనే కొనసాగుతాం. ఇంకా ఏదో అంటారు కదా, అది ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్నట్టు, క్వాలిటీ కాదు సూపర్ క్వాలిటీతో ముందుకు వస్తాం తప్ప వెనక్కి పోయే ప్రసక్తి లేదు. ఇంకా ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీవన్.